నమస్కారం అండి. నా పేరు డాక్టర్ స్వచ్ఛల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. మీరు సంతానలేమి సమస్యకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఓవేరియన్ రిజర్వ్ అనే పదం చాలా ఎక్కువ వింటుంటారు. మీ డాక్టర్ మీ ఓవేరియన్ రిజర్వ్ బాగున్నట్టు లేదా చాలా పువర్ ఓవేరియన్ రిజర్వ్ ఉన్నట్టు, డిక్లైనింగ్ ఓవేరియన్ రిజర్వ్ ఉన్నట్టుగా ఎక్స్ప్లెనేషన్ అప్పుడు వాడుతుంటారు ఈ పదం. దీని గురించి ఇంకా కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఒక తల్లి ఫీమేల్ బేబీతో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అండాశయాల్లో 6 నుంచి 7 మిలియన్ ఎగ్స్ తయారవుతుంటాయి. పుట్టినప్పుడు ఈ ఎగ్స్ 1 to 3 మిలియన్ వరకే ఉండిపోతాయి. ప్యూబర్టీ అంటే పీరియడ్స్ వరకు వచ్చేసరికి 3 lakhs to 4 lakh ఎగ్స్ ఉండిపోతాయి. మిగతావన్నీ డీజనరేట్ అవుతుంటాయి. సో డీజనరేషన్ అనేది టైం తో పాటు అవుతా ఉంటుంది. ఎవ్రీ మంత్ ఈ ఎగ్స్ నుంచి ఒకటి రిలీజ్ అవుతా ఉంటుంది. కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎగ్స్ డీజనరేట్ అయిపోతుంటే చచ్చిపోతా ఉంటాయి. మెనోపాజ్ కి వచ్చేసరికి మీకు ఎగ్స్ బొత్తిగా ఉండవు. సో ఇదొక న్యాచురల్ ప్రక్రియ. అండ్ ఓవేరియన్ రిజర్వ్ మెజర్ చేయాలంటే కొన్ని టెస్ట్లు ఉంటాయి. మీరు ట్రీట్మెంట్ కి వెళ్ళినప్పుడు మీకు హార్మోనల్ టెస్ట్ చేస్తారు. యూజువల్లీ ఈ టెస్ట్ పీరియడ్ కి 2 రోజు చేస్తే హార్మోన్ వాల్యూస్ అనేవి కరెక్ట్ గా తెలుసుకోవచ్చు.